మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, కెరియర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నా, బిజినెస్లో సక్సెస్ లేకపోతున్నా, ఏ విధమైన జాబ్ ఆపర్చునిటీస్ రాకపోతున్నా, మీలో మీ ఇన్నర్ చైల్డ్ ఫాదర్ వూండ్ని క్యారీ చేస్తుంది. My dear beautiful friends, you are the soul. Look at that, observe, heal your inner child. ఈ మెడిటేషన్ ద్వారా ఈరోజు ఈ మెడిటేషన్లో ఈ ఫాదర్ వూండ్ని ఆనర్ చేస్తున్నాం. ఏదైతే సైలెంట్గా క్యారీ చేయబడుతుందో మీ ఇన్నర్ చైల్డ్ రూమ్లో, మీ ఫాదర్ కనుక యాబ్సెంట్ అయి ఉంటే చిన్నప్పుడు, ఎమోషనల్లీ మీకు సపోర్టివ్గా లేకపోతే, అంటే అన్అవైలబుల్గా ఉంటే, క్రిటికల్గా ఉంటే, అబ్యూసివ్గా ఉంటే, సింప్లీ మీ నీడ్స్ని కనుక మీట్ అవ్వకపోతే మీ డాడీ ద్వారా, ఈరోజు మీ ఇన్నర్ చైల్డ్లో ఈ పెయిన్ని రిలీజ్ చేస్తున్నాం. అండ్ రికనెక్టింగ్ ద ట్రూత్. నాన్న ఎందుకు అలా ఉన్నారో ఆ ట్రూత్కి కనెక్ట్ అవుతున్నాం. వి ఆర్ లవ్డ్, వి ఆర్ ఎనఫ్ అని మీ ఇన్నర్ చైల్డ్కి, మై డియర్ బ్యూటిఫుల్ చైల్డ్, యు ఆర్ లవ్, యు ఆర్ ఎనఫ్ అని మీరు చెప్పగలిగితే ఆ వూండ్ హీల్ అవుతుంది. ట్రూత్ని మీ చైల్డ్కి రివీల్ చేస్తే వూండ్ వెళ్తుంది. ఇన్హేల్, exhale. So my dear beautiful friends, close your eyes and relax your body. Take a deep slow breath in through your nose. Exhale through your mouth. Again, inhale and exhale. ప్రతి బ్రెత్తో మీ డీపర్ ఇన్నర్ సెల్ఫ్కి, మీ హార్ట్లో ఉన్న సెల్ఫ్కి, మీ బాడీతో కనెక్ట్ అవ్వండి. మీ షోల్డర్స్ని రిలాక్స్ చేయండి. మీ ఫేస్ సాఫ్ట్గా చేయండి. మీ హార్ట్ జెంట్లీ ఓపెన్ చేయండి. ఫీల్ ద సేఫ్టీ. ఈ మూమెంట్ సేఫ్టీని ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు సపోర్టెడ్, యూ ఆర్ సీన్, మీరు సేఫ్, మీరు సేఫ్ అండ్ హీల్ అవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఇమాజిన్ మీరు నడుస్తున్నారు ఒక సాఫ్ట్ వార్మ్ రూమ్లో. ఈ రూమ్ అంతా గోల్డెన్ లైట్స్తో ఫిల్ అయి ఉన్నాయి. It's beautiful, peaceful, comfortable space. మీరు చాలా సేఫ్గా, నర్చర్డ్గా ఉన్నారు. ఆ హాల్లో గోల్డెన్ బ్యూటిఫుల్ లైట్స్ ఉన్న హాల్లో సెంటర్ ఆఫ్ ద రూమ్లో
సోఫా అద్భుతమైన కుషన్తో ఉంది. చాలా కంఫర్టబుల్ సీట్. మీరు అక్కడ కూర్చున్నారు. దాని మీద కూర్చోగానే పీస్ఫుల్గా చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉన్నారు. యాజ్ ఇఫ్ అ లవ్వింగ్ మదర్ ఒళ్ళో కూర్చున్నట్టుగా ఉంది. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఆ సోఫా. ఇప్పుడు వెల్కమ్ చేయండి ఏ ఇన్నర్ చిల్డ్రన్ అయితే హర్ట్ అయ్యారో, నెగ్లెక్టెడ్ అయ్యారో డాడీ నుంచి, ఆర్ ఫర్గాటెన్, ఏ పార్ట్స్ అయితే షాడోలోకి వెళ్ళిపోయినాయో ఆ పార్ట్స్ని మీరు వెల్కమ్ చేయండి. మీరు చాలా సేఫ్గా ఉన్నారు. ఏదైతే ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుంటే జెంట్లీ బ్రింగ్ ద ఎక్స్పీరియన్స్. నాన్నతో మీరు ప్రాబ్లం పడిన ఎక్స్పీరియన్స్, ఫాదర్ వూండ్ మీ ఇన్నర్ చైల్డ్ హోల్డ్ చేసుకొని ఉంది. ఫాదర్ వూండ్ అంటే చిన్నదేనా, నాన్న మిమ్మల్ని చూడకపోయినా, అతని ప్రొటెక్షన్ మీకు దొరకకపోయినా, కన్ఫ్యూజన్లో నాన్న మీకు కంప్లీట్ లవ్ ఇవ్వకపోయినా, మీకు ఎమోషనల్ సపోర్ట్గా లేకపోయినా, రివీల్ చేయడానికి మీ ఎమోషన్స్ని, లేకపోతే రిలీజ్ చేయడానికి మీ ఎమోషన్స్ని ప్లేస్ ఇవ్వకపోయినా, ఈ ఎమోషన్ మీ బాడీలోంచి, కళ్ళలోంచి నీళ్ళలాగా రాకపోయినా, ఈ ఫీలింగ్స్ని సప్రెస్ చేయడం వల్ల, ఈ ఎమోషన్స్ ఫీల్ అవ్వకపోవడం వల్ల ఆ ఎమోషన్స్ అన్నీ షాడోలోకి వెళ్ళిపోయినాయి. You are choosing to heal. మీ ఈ ఎమోషన్స్ని, ఈ షాడోస్ని హీల్ చేసుకుంటూ ఉంటే, చూడగలిగితే, అన్కాన్షియస్ స్టేట్స్కి వెళ్ళిన ఈ హెవీ ఎనర్జీస్ని హీల్ చేస్తే మీ లైఫ్ ఎంతో అద్భుతమైన హై వైబ్రేషన్లోకి వెళ్తుంది. మీ మైండ్లో just release the pain. My dear inner child, release the pain. అది నీది కాదు తల్లి. Never mine to hold. నీది కాదు, నాది కాదు. ప్లీజ్ తీసేయి. హోల్డ్ చేసుకోవద్దు. I let go the story. ఏ స్టోరీ అయితే నేను అన్వర్ది ఆఫ్ లవ్ అనుకున్నాను, ఆ స్టోరీని నేను తీసేస్తున్నాను. నేను ప్రొటెక్షన్, కేర్ లేదని ఏదైతే అనుకున్నానో ఆ స్టోరీ నాది కాదు, 3D స్టోరీ నేను తీసేస్తున్నాను. నేను ఏదైతే నా వ్యాలిడేషన్ కోసం ఎదురు చూసానో, ఐఎమ్ నో లాంగర్ సీకింగ్ వ్యాలిడేషన్ అని మీ ఇన్నర్ చైల్డ్కి చెప్పండి. ప్లీజ్ లెట్ గో ఈ జ్ఞాపకాలని. ఏదైతే నా బ్యాక్ ప్యాక్లో ఉంచుకున్నానో ఇవన్నీ నావి కాదు, ఈ జ్ఞాపకాలు. ప్లీజ్ లెట్ గో మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఈ పెయిన్, ఈ షేమ్, ఈ సైలెన్స్ ఇవన్నీ నావి కాదు, నీవి కాదు మై డియర్ ఇన్నర్ చైల్డ్. తీసేయ్. డాడ్, ఐ ఫర్గివ్ యూ. I forgive you so I can be free. Daddy,
ఈ సైలెన్స్, యాబ్సెన్స్ నాకు నా నీడ్స్ అన్నీ కంప్లీట్ అవ్వలా, ఫుల్ఫిల్ అవ్వలా. ఐఎమ్ సారీ డాడీ, ఐ ఫర్గివ్ యూ డాడీ అని మీరు అంటూ ఉండగానే మీ ఇన్నర్ చైల్డ్ సేఫ్గా మీ డాడీ ముందు నుంచి సేఫ్ అయింది. మై డియర్ ఇన్నర్ చైల్డ్, యూ ఆర్ వర్ది. మీరు చెప్పండి, నువ్వు ఎవరి కోసం వెయిట్ చేయక్కర్లేదు. యూ ఆర్ వర్ది. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్, యూ ఆర్ వర్ది అని చెప్తూ ఉండగానే మీ హార్ట్ సాఫెన్ అయింది. మీ నర్వస్ సిస్టమ్ కామ్ అవడం చూడండి. మీరు మీ సెల్ఫ్లోంచి హ్యాపీనెస్ని పొందుతున్నారు. మీ హ్యాండ్స్ని మీ హార్ట్ మీద ఉంచండి. ఈ రెండు హార్ట్స్ వార్మ్త్, గోల్డెన్ లైట్ బిగిన్ టు గ్రో. చూడండి, గ్లో అవుతుంది. దిస్ ఇస్ యువర్ ట్రూత్, దిస్ ఇస్ యువర్ వర్త్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్నర్ హోల్నెస్ ఇది. మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వగానే మీరు ఎంత పవర్ఫుల్గా మీ బాడీ, మీ మైండ్ మీకు చెప్తాయి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ ఎదురుగా మీ డాడీ ఉన్నారు. ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఆయన పాదాలను టచ్ చేసి ఐ ఫర్గివ్ యూ డాడీ. మీరు నాకు అవైలబుల్గా లేకపోయినా ఐ ఫర్గివ్ యూ. మీరు నాతోటి ఎఫెక్షనేటివ్గా లేకపోయినా ఐ ఫర్గివ్ యూ. మీరు టైంకి డబ్బులు ఇవ్వకపోయినా ఐ ఫర్గివ్ యూ. ఐ ఫర్గివ్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈరోజు